తిరువూరు పంచాయతీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ చిన్నీల మధ్య ఇటు కమిటీ సభ్యులు విడివిడిగా వివరణ తీసుకున్నారు. కమిటీ సభ్యులు ఇవాళ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా కొలికపూడిని క్రమశిక్షణ కమిటీ సభ్యులు గట్టిగా హెచ్చరించినట్టుగా సమాచారం. వ్యక్తిగత విమర్శలు అసలు ఎలా చేస్తారు, సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్ అయినా దక్కేనా అని ప్రశ్నించారు. ఎంపీతో సమస్య ఉంటే సీఎం చంద్రబాబు దృష్టికైనా పార్టీ వేదికపై ప్రస్తావించాలంటున్నారు కమిటీ సభ్యులు. చిన్నీపై ఆరోపణలకు ఆధారాలేవని ఇటు కొలికపూడిని కమిటీ సభ్యులు క్వశ్చన్ చేశారు. తాను విన్నవి సోషల్ మీడియాలో వచ్చినవే చెప్పానని కొలికపూడి కమిటీకి వివరించారు. అయితే కొలికపూడి పొంతన లేకుండా కొలికపూడి మాట్లాడినట్టుగా సమాచారం. తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని, ప్రత్యర్థులని ప్రోత్సహిస్తున్నారన్న కొలికపూడి ఆరోపిస్తున్నారు. తనకు ఇంకా పార్టీ లైన్ అర్థం కాలేదని కొలికపూడి చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఎంపీ చిన్ని కమిటీ ముందు ఉంచారు. ఇవాళ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం సందర్భంగా మహిళా క్రికెట్ జట్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సన్మానించడం కూడా జరుగుతుంది. చరణి మన కడప అమ్మాయి ఎల్లుండ విజయవాడ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలిసి ఆ అమ్మాయికి తీసుకువచ్చి చక్కటి స్వాగతం ఇస్తానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెడీగా ఉంది. తప్పకుండా దేశ ప్రతిష్ట మారుమోగే విధంగా ఇవాళ ప్రపంచ కప్పు సాధించిన మహిళా క్రీడామణులందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటాం. రైట్, ప్రెసిడెంట్ కొలికపూడి వర్సెస్ చిన్ని పంచాయతీ ఇటు కమిటీ వరకు వెళ్ళింది. ఇద్దరిని కూడా కమిటీ సభ్యులు విచారించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కొలికపూడిని ప్రశ్నించినప్పుడు కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడినట్టుగా, అసలు పొంతన లేని ఆన్సర్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి కేసు నుంచి వ్యవహారానికి సంబంధించి కూడా అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానమైన కారణం ఇద్దరు వ్యక్తులు. దీని కారణంగా కూడా పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ రోజు సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివేదిక ఇస్తే ఆయన సీఎం చంద్రబాబుకి నివేదిక పంపిస్తారు. రేపు సీఎం చంద్రబాబు ఏపీకి వస్తారు. వీరిద్దరిని కూడా 14-15 విశాఖపట్నంలో సదస్సు తర్వాత పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో అంశానికి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడటం, ఒక మీడియా ఛానల్స్ తో పార్టీ పరువు పోయే విధంగా వ్యవహరించిన దాని పట్ల కూడా అధిష్టానం చాలా సీరియస్ గా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. అటువంటి పార్టీలో మీరు ఈ రకంగా వ్యవహరించడం సరైన విధానం అని చెప్పి కూడా క్రమశిక్షణ సంఘం కొలికపూడిని గట్టిగా నిలదీసినట్టు తెలుస్తోంది. అయితే సుఖవా శ్రీనివాసు అలాగే కిషోర్ ఇద్దరు వ్యక్తుల వల్ల నియోజకవర్గంలో డిస్టర్బెన్స్ అవుతుంది. వారు జోక్యం లేకపోతే తమ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది. సీఎం చంద్రబాబు సైతం కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా మంచి మార్పులు వేశారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మిగిలిన అంశాలు ఏ రకంగా ఉన్నా కానీ మీరు మాట్లాడిన విధానం, మీరు చేస్తున్న వ్యవహార శైలి మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, సరైన విధానం కాదని చెప్పి గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. మరొకసారి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇక కేసు నుంచి కూడా క్రమశిక్షణ సమితి రావే తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ నియోజకవర్గంలో మీరు ఎందుకు పేర్లు పెడుతున్నారని చెప్పి కూడా క్రమశిక్షణ సంఘం ఏదైతే కేసు నుంచి ప్రెసిడెంట్ తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నవాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాను, దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. కానీ ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి కిషోర్ అనే వ్యక్తి మీ ప్రతినిధిగా ఉండి ఇసుక మైనింగ్, గుట్కా అలాగే గంజా లాంటి వ్యాపారాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దానిపై కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కదంటే అక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని చెప్పి చిన్ని వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కొలికపూడి వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గా కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆయన వ్యవహార శైలి, ఆయన విధానం పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధానంగా ఉన్నట్టు కూడా పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది. మరొకవైపు ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే తమ సొంత ఇమేజ్ తో గెలిచామని చెప్పి భావిస్తున్నారో అటువంటి వ్యక్తులు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవచ్చని చెప్పి లోకేష్ పార్టీ నాయకులకి కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తా ఉంది.
పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం, ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి లోకేష్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక కొలికపూడికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను, ఈ రకంగా మాట్లాడకూడదనే అంశం తనకు తెలియక జరిగిన వాటికి నేను ఇబ్బంది పడుతున్నాను, భవిష్యత్తులో తన వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పి ఆయన క్రమశిక్షణ సంఘానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కేసినేని చిన్ని కూడా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా స్పష్టమైన హామీ అయితే ఆయన ఇచ్చారు. సో సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎండ్ కార్డు పడే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై ఇద్దరు నేతలు వివరణ ఇచ్చారు కాబట్టి ఇద్దరు నేతలు ఆధారాలు కూడా ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాస్ అయితే 200 పేజీల ఆధారాలను ఇచ్చాడు కాబట్టి సో పార్టీ అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది, పల్లా శ్రీనివాస్ ఏ రకమైన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సప్తాలు. Yes, thank you, Shiva.